ఏపీకి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చాం. పుష్కరాలకి ముందే పోలవరం ప్రారంభిస్తాం. వైసీపీ విష ప్రచారం చేస్తుందన్న చంద్రబాబు. రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. విలీనం లాంటి అంశాలపై చర్చించి చెప్పాలన్న సీఎం. బట్టి విక్రమార్కతో ఉద్యోగ సంఘాల భేటీ. ప్రతి నెల 1న జీతాలు చెల్లిస్తున్నాం. పీఆర్సీ డీఏపై సబ్ కమిటీలో చర్చిస్తామని హామీ. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుపై ఉత్తమ్ ఆగ్రహం. ప్రజల్ని కేంద్రం మోసం చేస్తోంది. ధరల పెంపుని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్. వడ్లకు బోనస్ హామీ అంతా ఉత్తదేనా? తక్షణమే రైతుని ఆదుకోవాలి. సీఎం రేవంత్ కి బండి సంజయ్ లేఖ. అసెంబ్లీలో హ్యామ్ రోడ్స్ స్కామ్ బయట పెట్టాం. ఇవాళ అదే నిజమైంది. టెండర్లు రద్దు చేయాలన్న హరీష్ రావు. రాజధాని కోసం ప్రజాధనం వృధా. నిర్మాణాల అంచనాలు భారీగా పెంచేస్తున్నారు. విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేస్తున్నారన్న సజ్జల. రామాంతపూర్ సున్నం చెరువుల బాధితులతో రంగనాథ్ భేటీ. నివాసాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జాబితా సిద్ధం చేయాలని ఆదేశం. కళ్యాణ లక్ష్మి కాగితాలకే పరిమితమా? గజ్వేల్ లబ్ధిదారుల పేరుతో పోస్టర్లు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు. ఎయిర్లైన్స్ షట్ డౌన్ చేసే పరిస్థితి రానివ్వం. ప్రతిరోజు సంప్రదింపులు జరుపుతున్నాం. విమాన ఇంధన ధరలపై రామ్మోహన్ నాయుడు క్లారిటీ. చివరి దశకి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. సిట్ దర్యాప్తు చేస్తోంది. త్వరలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామన్న డీజీపీ సివి ఆనంద్. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల్ని సీజ్ చేయొద్దన్న హైకోర్టు. ఆదేశాల్ని పట్టించుకోవడం లేదని పిటిషన్. డీజీపీకి కోర్టు ధిక్కరణ నోటీసు. ఈసారి సూపర్ ఎల్నినో అవకాశాలు ఎక్కువ. డిసెంబర్లో కీలక స్థితికి చేరుకుంటుంది. ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయన్న ఐఐటీఎం డైరెక్టర్. సిరిసిల్ల జిల్లాలో అగ్ని ప్రమాదం. కంచర్ల గ్రామంలో చెలరేగిన మంటలు. ఓ హోటల్తో పాటు వరిగడ్డి దగ్ధం. రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశారని కవిత చెప్తోంది. ఆమె ఆరోపణలకి సమాధానం చెప్పాలి. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారన్న కడియం. రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బోనస్ ఇవ్వాలనే ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కాంగ్రెస్ శ్రేణులే ప్రభుత్వాన్ని తిడుతున్నారన్న ఎర్రబెల్లి. భూపాల్పల్లి జిల్లా ఎల్లారెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం. మొక్కజొన్న పంట దగ్ధం. ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. తిరుచిలో టీవీకి కార్యాలయంపై దాడి. నిప్పు పెట్టిన దుండగులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. అలహాబాద్ హైకోర్టులో రాహుల్ కి ఊరట. లక్నో బెంచ్ ఆదేశాన్ని కొట్టేసిన హైకోర్టు. ఆర్ఎస్ఎస్ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు. లడఖ్ లో అమిత్ షా 2వ రోజు పర్యటన. లేక్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. పారిశ్రామికవేత్తల ఎగ్జిబిషన్ సందర్శన. అసెంబ్లీకి భగవంత్ మాన్ తాగొచ్చారు. సీఎం కి ఆల్కహాల్ టెస్ట్ చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాకౌట్. రేపు బెంగాల్లోని 15 బూత్లలో రీపోలింగ్. ఈవీఎంలపై టేపులు అంటించిన నోటా నిర్వహణ ఏర్పాట్లు చేసిన ఈసీ.